హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియో బిగినర్స్ క్లాసెస్లో భాగంగా మన ఛానల్లో ఆల్రెడీ పేపర్ కటింగ్ కంప్లీట్ అయ్యింది కదండి. ఇప్పుడు క్లాత్ మీద ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. ముందుగా మీరు బాగా బిగినర్స్ అయితే పాత ఫ్యాబ్రికే తీసుకోండి. కాటన్ ఫ్యాబ్రిక్ 80 పాయింట్స్ తీసుకోండి, లేదనుకుంటే బ్లౌజ్ పీస్ 80 పాయింట్స్ కానీ మీటర్ కానీ తీసుకోండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలనేది చూద్దాం. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ పెట్టుకోండి. మిషన్ కుట్టు వచ్చేస్తుంది కదండి, కోరాలు అంటారు కదా, అవి మనకి ఆపోజిట్లో ఉండేలాగా సెట్ చేసుకోండి. అప్పుడే మనకి ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది. మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్డ్ అనేది మన వైపు ఉండాలి. ఇలా క్లాత్ని సెట్ చేసుకోండి. అలా బ్యాక్ పార్ట్ నడుము పార్ట్ ఉంటుంది కదండి, ఆ నడుము పొడుగు అనేది ఈ చివరికి ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీరు నార్మల్గా క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో తెలిస్తేనే మనం కట్ చేసేటప్పుడు మనకి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఒక సైడ్ మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, ఇంకొక సైడ్ మనకి అలా హ్యాండ్ వస్తుంది. అలాగే మనకి హ్యాండ్కి బ్యాక్ పార్ట్కి మిడిల్ పార్ట్ ఉంటుంది కదండి, ఇది క్రాస్ తిరుగుతుంది. అలా క్రాస్ తిరిగేలాగా చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్ తెలిస్తేనే మనకి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. మనకి 80 పాయింట్లో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇలా వేసుకున్నాక ఇక్కడ మనకి ఆ చివర మనకి నడుం పట్టీకి సరిపోతుందండి. ఇటువైపు మనకి షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎక్స్ట్రా ఈ ముందు హ్యాండ్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సెట్ చేసేసుకున్నాక మనకి ఎక్కడ ఏ ఫ్యాబ్రిక్ ఏ పార్ట్కి సరిపోతే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మనకి మెడ పీసెస్ ఉంటాయి కదా, దానికోసం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫ్యాబ్రిక్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఈ సెట్ చేసుకుంది ఏదో బాగుంది కదా అని దీని మీద కటింగ్ వేసేమాకండి, అలా వేయకూడదండి. మళ్ళీ ఇవన్నీ తీసేసి మనం నీట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా సెట్ చేసుకోండి పేపర్ని. మన పేపర్ కటింగ్స్ మీరు చేసినవి ఉంటాయి కదండి, అవి ఒకసారి సెట్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ పార్ట్ మనం ఎక్కడ కట్ చేసుకుంటామని. ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ని పక్కకు తీసేసేయండి. ఇప్పుడు మనం ఓన్గా మన మెజర్మెంట్లతో డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. ముందుగా మనం ఎలా అయితే ముందు చెప్పాం కదండి, క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో అలాగే ఉంచుకొని ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్టు కొంచెం ఒక 1/2 ఇంచు మార్జిన్తో క్రాస్ ఉంటుంది కదండి, ఆ క్రాస్ అనేది మనం తీసేసుకోవాలన్నమాట. చూడండి, క్రాస్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మనకి నడుము లూజ్ వస్తుంది. ఆల్రెడీ పేపర్ కటింగ్ వేశారు కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ హైట్ లూజ్ అనేది మనం బ్లౌజ్ నుంచి తీసుకోవాలి. అది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మనం నడుము లూజ్ నుంచి చెప్తాం కదండి. ఇది ఆల్రెడీ ప్రతిసారి చూపిస్తున్నాను. కొత్తవారు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే అర్థం కాదు కదండి, అందుకే మళ్ళీ వివరంగా చెప్తున్నాను. 30 నుండి చిన్న సైజుకి నడుము లూజ్ అండి. నడుము లూజ్ అని మనం 30 నుండి చిన్న సైజుకి, 30 నుండి యువతలకి అంటే 25 నుండి 30 వరకు అనుకోండి, చిన్న సైజ్ అని లెక్కేసుకోండి. అలాగే 30 వరకు సారీ అండి, 31 నుండి 40కి పెద్ద సైజ్ అని మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇంక ఈ గుర్తు అనేది గుర్తుపెట్టేసుకుంటే మనం ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా నీట్గా కట్ చేసేయచ్చు. చూసారా, నడుము లూజ్ని బట్టి మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటామండి. కొన్ని బండ గుర్తులు ఉంటాయండి బ్లౌజ్ కట్టింగ్కి. ఆ చిన్న చిన్న ట్రిక్స్ అనేవి మీరు తెలుసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నడుము లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టీ నుండి జాగ్రత్తగా టేప్ పెట్టేసుకొని ఎక్కడా కూడా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా సాగతీయకుండా నీట్గా చూసుకోండి. ఇలా పట్టుకునేటప్పుడు పొజిషన్ అనేది ఇలా ఉండాలి. చూడండి, జాగ్రత్తగా అలా మెజర్ చేసుకోండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేశారంటే మీకు చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, అవి ఏమీ అర్థం కావండి. చూడండి, అలాగా కాజా పట్టీ దగ్గరికి మనం లోపలికి మడత పెట్టేసుకోవాలి. ఇలా లోపలికి మడత పెట్టేసుకొని మెజర్ చేసుకుంటే నాకు 28 వచ్చింది. చూడండి, నడుము లూజ్ అనేది మనకి 28 వచ్చింది కాబట్టి ఇది మనకి చిన్న సైజు బ్లౌజు. ముందే మీరు కటింగ్కి ముందే ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని రాసుకొని కటింగ్ అనేది స్టార్ట్ చేశారంటే మీకు బాగా అలవాటు అవుతుందండి. ఫినిషింగ్ అనేది మీకు బాగా వస్తుంది. ఇప్పుడు మనం 28లో 4వ భాగాన్ని తీసుకోవాలి. దాన్ని ఎలా మెజర్ చేసుకోవాలి? టేపుని మిడిల్కి ఒక ఫోల్డ్ చేయండి. అక్కడికి మనకి ఎంత మెజర్మెంట్ అయితే వచ్చిందో దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయండి. అలా మీరు ఫోల్డ్ చేశారంటే మీకు 4వ భాగం అనేది వస్తుంది. 4వ భాగం ఎంతండి? 28 ఇంచెస్కి 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్ని నడుము లూజ్ కోసం మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా,
దాని మీద మార్క్ చేసుకోండి. మీరు చక్కగా చిన్న చిన్న ట్రిక్స్తో నీట్గా బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి నిదానంగా. ఎందుకంటే పేపర్ కట్టింగ్కి క్లాత్ కట్టింగ్కి తేడా ఉంటుంది. తర్వాత 1 ఇంచు బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకోండి. మీరు బిగినర్స్ అయితే 2 ఇంచెస్కి ఖర్చు కోసం ఉంచుకోండి. కొంచెం బ్లౌజ్ అటు ఇటు అయినా కూడా మనకి ఖర్చు అనేది మిగులుతుంది. లేదు అనుకుంటే కొంచెం పర్వాలేదు టచ్ ఉంది అనుకున్న వాళ్ళైతే 1.5కి తీసుకోండి. నేను 1.5కి తీసుకున్నానండి. అలాగే బ్లౌజ్ మెజర్మెంట్కి ముందు మనం ఖర్చు కోసం కింద వైపు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు డ్రా చేసుకోండి. ఒక మెజర్ చేసుకోండి 1/2 ఇంచ్కి. అలాగే బ్లౌజ్ హైట్ ఇక్కడ నుండి పైన మనకి షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి కింద బ్యాక్ డాట్స్ వేసాం కదండి, అక్కడికి టేప్ని పెట్టేసుకొని సాగదీయకుండా లాగకుండా పట్టుకొని చూసుకోండి. నాకైతే 13.5 వచ్చిందండి. అంటే పైన కింద ఖర్చులతో కలిపి 14.5 వస్తుంది. కానీ మన సబ్స్క్రైబర్ ఒకరు 15 హైట్ 15తో నడుము కొలత 28తో బ్లౌజ్ చూపించమన్నారండి. డౌట్ ఆవిడకి సెట్ అవ్వట్లేదు అన్నారు. ఆవిడ కోసం నేను 15 చెప్తున్నాను. మాకు ప్రతి సబ్స్క్రైబర్ కూడా ఇంపార్టెంటేనండి. అందరి డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు హైట్ 15 తీసుకొని నడుము 28 తీసుకొని బ్లౌజ్ అనేది చెప్తున్నానండి. చూడండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అంటే 14 బ్లౌజ్ సైజ్ అంటే ఖర్చుతో కలిపి మనకి 15 ఇంచెస్ అనేది వస్తుంది, పైన కింద ఖర్చు కలిపి. ఇప్పుడు మనకి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇది కూడా మనకి చిన్న సైజా పెద్ద సైజా అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 28 చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి డీప్ నెక్ చూపిస్తున్నానండి నేను. డీప్ నెక్ బ్లౌజ్కి మనకి 5 ఇంచెస్ సరిపోతుంది. అదే నెక్ మనకి పైకి వెళ్ళే కొద్దీ మెజర్మెంట్స్ మారుతాయని చెప్పానండి. దాని మీద మనకి మన వీడియోలో మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. అప్పుడు మీకు నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే దాని మీద ఫుల్గా క్లారిటీ అయితే వస్తుంది. మనకి షోల్డర్ మారదండి, ఏ సైజ్ అయినా 3 ఉంటుంది. నెక్కి మాత్రం నేను 2 ఇంచెస్ తీసుకున్నా. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5 తీసుకోండి. అలాగే ఆర్మ్స్ డౌన్ కోసం 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఆర్మ్స్ డౌన్లో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయంటే ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే వీడియో ఉందండి. అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది. మీరు బిగినర్స్ కాబట్టి మీకోసం ముందే నేను మెజర్మెంట్ చార్ట్స్ అనేవి తయారు చేశానండి. అవి చూస్తే మీకు ఇంకా బాగా నా బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఎల్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇలాగా ఈ ఎల్ షేప్ నుంచి మనకి చంక రౌండ్ తిరగడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, మనకి ముందు ఈ లైన్ మీద మనం చెస్ట్ లూజ్ డ్రా చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ కూడా మనకి నడుము లూజ్ నుంచి వస్తుందండి. నడుము లూజ్లో 4వ భాగం మనకి 7 ఇంచులు. 7 ఇంచులకి మళ్ళీ మనం 1 ఇంచు 1 ఇంచు ప్లస్ చేసుకున్నామంటే 8 ఇంచెస్ వస్తుంది. ఈ 8 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఎవరికి సరిపోతుందంటే మీడియం సైజు ఉంటుంది కదండి, మీడియం సైజు, చిన్న సైజు కాకుండా పెద్ద సైజు కాకుండా వాళ్ళకి సెట్ అవుతుంది. అదే హెవీ చెస్ట్ ఉందనుకోండి కొంచెం, వాళ్ళకి ఎలా చూసుకోవాలి, మనం ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ 17 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ నార్మల్గా పెట్టేసుకొని ఆర్మ్స్ డౌన్ నుంచి ఆర్మ్స్ డౌన్కి మీరు చూసుకుంటే 17 వచ్చింది. దాన్ని మనం మిడిల్కి ఫోల్డ్ చేసామంటే మనకి 8.5 వచ్చింది. చూసారు, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనకి తేడా వచ్చింది మనకి ఫార్ములాకి, మన ఆది బ్లౌజ్కి. ఇలాగా మనకి చెస్ట్ లూజ్ హెవీగా ఉందంటే మనం బ్లౌజ్ నుంచి తీసుకోండి. చెస్ట్ లూజ్ చిన్నగా ఉందంటే ఫార్ములా ప్రకారం చెస్ట్ లూజ్ అనేది తీసుకోండి. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 8.5 వచ్చింది ఇప్పుడు నాకు, ఎందుకంటే నేను చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉందని బ్లౌజ్ నుంచే తీసుకున్నాను. కాబట్టి మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫార్ములా ప్రకారం తీసుకోవాలంటే చిన్న చెస్ట్ అయి ఉండాలి. కొంచెం మనం చెస్ట్ కొలుచుకున్నామంటే అది పెద్ద చెస్ట్ వాళ్ళకి కొలుచుకొని తీసుకోండి. ఇప్పుడు ఆర్మ్స్ రౌండ్ కోసం 1.5 ఇంచ్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది కూడా మనకి 25 నుంచి మనకి తక్కువగా ఉందంటే 1.5 సరిపోతుందండి. 25కి ఎక్కువగా ఉందంటే ఇంకెంత సైజ్ అయినా 1.5 తీసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ అనేది తీసుకోవాలి. రౌండ్ తీసుకోవడం కోసం ఈ స్కేల్ బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ 3 డాట్స్, ఇదొక డాట్, మిడిల్ డాట్, అలాగే ఆర్మ్స్ డౌన్లో హాఫ్ కవర్ అయ్యేలాగా ఒక డాట్ పెట్టుకున్నారంటే మీరు దీని నుండి మనం స్లోగా కరువు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. కరువు అనేది ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్కి ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇలాగా రౌండ్ అనేది తీసుకోండి. తర్వాత ఖర్చు లైన్స్ అనేవి జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం డాట్ కోసం వేసిన డాట్ కాకుండా ఖర్చు కోసం ఒక డాట్ పెట్టుకున్నాం కదా, దానికి కలిపేసుకోండి. అలాగే నేనైతే 1.5 ఇంచ్ తీసుకున్నాను, చూపించాను కదండి. 1.5 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అలాగే పైన కూడా డ్రా చేసుకోండి. మీరు బిగినర్స్ అయితే 2 ఇంచెస్కి తక్కువ తీసుకోవద్దండి. 2 ఇంచెస్ తీసుకొని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం
నెక్ డీప్ అనేది డ్రా చేసుకుందాం. నెక్ డీప్ నేను డీప్ నెక్ డ్రా చేస్తానని చెప్పాను కదండి. డీప్ నెక్కి 9.5 కానీ 10 కానీ ఇంకా ఎంతైనా మన మెజర్మెంట్ని బట్టి తీసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు 9.5కి మార్క్ చేస్తున్నాను. మీకు కావాలంటే 10కి తీసుకోండి. ఎంతైనా మీ డీప్ని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం 2.5 తీసుకున్నాము అంటే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుందండి. మనం ఏ షేప్ పెట్టినా కరెక్ట్గా ఉంటుంది. కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట నెక్. అదే మీరు పైన 2.5 తీసుకున్నారంటే పెద్ద సైజు వాళ్ళు 2.5 తీసుకోవాలి కదండి. తీసుకున్నారంటే ఇక్కడ 3 తీసుకోండి. అది మీ ఇష్టం అండి, మీ చాయిస్. మీకు కొంచెం పెద్దగా కావాలి, బ్రాడ్గా కావాలనుకుంటే 1/2 ఇంచ్ పెంచుకోండి. చిన్నగా కావాలనుకుంటే అలాగే పైన తీసుకున్నారు కిందంత తీసుకోండి. ఇప్పుడు రౌండ్ షేప్ తీస్తున్నానండి నేను. మీకు ఫస్ట్ రౌండ్ నెక్ చూపిస్తాను, తర్వాత మీకు కొంచెం అలవాటు అయ్యాక నెక్ మోడల్స్ అనేవి చూపిస్తాను. ఇప్పుడు రౌండ్ తీసుకోండి. రౌండ్ నెక్ చూపిస్తానండి ఫస్ట్ మీకు. ఇప్పుడు మనం ఆర్మ్స్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఇది ఎలా కొలుచుకోవాలి అంటే దీనికి మనకు ఫార్ములా ప్రకారం నడుము లూజ్ ఎంత ఉందో అంతే వస్తుంది ఆర్మ్స్ రౌండ్. అలా కాకుండా ఆది బ్లౌజ్ నుంచి మాకు కరెక్ట్గా తెలియాలి, మాకు కరెక్ట్గా ఉండాలి, ఉందో లేదో మాకు డౌట్గా ఉంటుంది అలా అనుకుంటే ఆది బ్లౌజ్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి ఈ ఆర్మ్స్ రౌండ్ అనేది కొలుచుకోండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ నుంచి కొలుచుకోకండి, బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకోండి. నాకు కరెక్ట్గా పావు తక్కువ 8 వచ్చింది, అంటే 7.30 వచ్చింది. ఇప్పుడు మనం ఖర్చు వదిలేసి కొలుచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి ఆర్మ్స్ రౌండ్ అనేది మెజర్ చేసుకోండి, కొలుచుకోండి. చూడండి, ఖర్చు వదిలేసి కొలుచుకోండి. ఆ ఖర్చు తీసేసి కిందకి పెట్టుకొని ఎంత వచ్చిందో చూద్దామండి. ఇలా స్లోగా తిప్పుకుంటా చూడండి. నాకు కరెక్ట్గా వచ్చిందండి. చూసారా, కరెక్ట్గా పావు తక్కువ 8 వచ్చింది. అంటే ఇంకా నేను డ్రా చేసింది కరెక్ట్. అదే మీకు కొంచెం తక్కువగా ఉందంటే కొంచెం పైకి కానీ కిందకి కానీ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ రౌండ్ అనేది తీసుకోవాలి. ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉందండి ఆల్రెడీ, చూడండి. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీ చిన్న చిన్న పాయింట్లో మిస్ అవుతారు. తర్వాత మీరే చెప్పారండి బ్లౌజ్ కుదరలేదంటే నేను ఏం చేయలేను కదండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్ అనేది నేను కట్ చేయట్లేదండి, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. అందుకనే నేను తీయట్లేదండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసుకున్నాక కట్ చేస్తాను. చూడండి, స్లోగా కటింగ్ అనేది చేసుకోండి. కటింగ్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని ఉండాలండి. అప్పుడే మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా వెళ్తుంది. మనం డ్రా చేసుకున్న లైన్ మీదే కట్ చేసుకోండి. కొంచెం బయటికి కట్ చేసుకున్నా పర్లేదు, కానీ లోపలికి మాత్రం కట్ చేసుకోమకండి. సరే, ఇలా మనం బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని హ్యాండ్ కటింగ్ చూద్దాం. హ్యాండ్ కటింగ్ కోసం మనం ఒక పార్ట్లో మనం ఒక సైడు బ్యాక్ కటింగ్ వేసుకున్నాం కదండి, ఆ క్లాత్ని తిప్పుకోండి. అంటే ఈ క్లాత్ మన వైపు ఉండేలాగా తిప్పుకొని మడత పెట్టుకోండి. ఎందుకంటే మనం 2 హ్యాండ్స్ కావాలి కదండి. 2 హ్యాండ్స్ కోసం మనం 4 ఫోల్డింగ్ వేసుకోవాలి క్లాత్. మీరు ఫోల్డింగ్ సమానంగా వేశారంటే మనకు జాయింట్లు పడతాయి కదండి, అవి 2 హ్యాండ్స్కి పడిపోతాయి. అదే మీరు కొంచెం కిందకి ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ మీ లెంత్ని బట్టి ఇలా మీరు కిందకి అడ్జస్ట్ చేసుకున్నారంటే ఫ్యాబ్రిక్ని, అంటే రెండు పొరలు పైకి వేసుకోండి. 4 పేటల మీద ఉంది కదా క్లాత్, 2 పేటలు పైకి వేసుకొని 2 పేటలు కిందకి అడ్జస్ట్ చేసుకోండి. అలా చేసుకుంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది. తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా ఫ్యాబ్రిక్ని ఒక పావు ఇంచ్కి ఒక లైన్ అనేది, స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది మనకి కట్ చేసేసుకుంటాం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. అదేంటంటే లైన్గా స్ట్రైట్గా ఉండడం కోసం డ్రా చేసుకున్నాం. తర్వాత హెమ్మింగ్ కోసం 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజ్ అయితే కొంచెం మళ్ళీ బ్యాక్ పెట్టుకొని చూడండి. 1 ఇంచ్కి హెమ్మింగ్ పట్టీ కోసం అండి, అది హెమ్మింగ్ కోసం ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది నేనైతే 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే మీకు హ్యాండ్ నుంచి లెంత్ కొలుచుకోండి. మీ లెంత్ ఎలా కొలుచుకోవాలో మెజర్మెంట్స్ ఉన్నాయి కదండి మనకి మన ఛానల్లో. కొలుచుకొని 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి పైన కూడా అదే మార్కింగ్ మీరు చేసుకున్నారు అంటే 5.5 ఇంచెస్కి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. బిగినర్స్కి కొంచెం క్రాస్గా అటు ఇటు రాకుండా పైన కింద మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లైన్ స్ట్రైట్గా వస్తుంది, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా. మనం ఇప్పుడు లెంత్ అయితే చేసేసుకున్నాం కదండి. ఫోల్డింగ్ ఉన్న వైపు లెంత్ కొలుచుకున్నాం, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు
ఆర్మ్స్ రౌండ్ దగ్గర తిప్పుకోవడానికి ఆర్మ్స్ డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఇది కూడా మనకి చిన్న సైజా పెద్ద సైజా బ్లౌజు ఇక్కడ మళ్ళీ మనం చూసుకోవాలండి. నేను ఇన్నిసార్లు ఎందుకు రాస్తున్నాను అంటే మీకు అలవాటు అవ్వడం కోసమే రాస్తున్నానండి. మీరు గుర్తు పెట్టేసుకోవాలి ఇది బండ గుర్తులాగా అని ఇన్నిసార్లు చెప్తున్నాను. ఇప్పుడు నా నడుము లూజు 28 అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్. చూడండి చిన్న సైజ్ బ్లౌజ్కి మనకి ఆర్మ్స్ డౌన్కి 3 ఇంచెస్ సరిపోతుందండి. 30 వరకు కూడా మనకు 3 ఇంచెస్ సరిపోతుంది. 30కి పైన మనకి నడుము లూజ్ ఉందంటే మాత్రం 3.5 పెట్టుకోవాలి, లేదంటే చంక దగ్గర పట్టేయడం ముడతలు రావడం అలా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లూజు నాదైతే 5 ఇంచెస్ అండి ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి. కానీ మీరు కొలుచుకోవాలి అంటే ఎలాగో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుండి 5 ఇంచెస్కి లూజ్ అనేది మనం మార్క్ చేసుకోండి. ఎంత ఉందో మీ బ్లౌజ్కి ఎంత ఉందో లూజ్ అనేది మార్క్ చేసుకొని ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రౌండ్ తిప్పుకోవడం కోసం చూడండి ఎక్కడి వరకు మెజర్ చేసుకోవాలి ఆర్మ్స్ డౌన్ మీద డౌట్ కోసం చెప్తున్నానండి. బ్యాక్ పార్ట్ని మనం రౌండ్ ఖర్చులతో సహా కొలుచుకోండి. ఇక్కడ మనం సైడ్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఖర్చు వదిలేసి ఎంత ఉందో కొలుచుకోండి. నాకు 8.5 వచ్చిందండి. 8.5కి ఒక 1 ఇంచ్ తగ్గించుకోండి, అంటే 7.5 ఇంచులకి. 7.5 ఇంచులు అంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసం ముందే మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నడుము కొలతకి ఆర్మ్స్ రౌండ్కి 1 ఇంచ్ మీరు తగ్గించుకున్నారంటే ఖర్చు వదిలేసి మీకు సరిపోతుంది లెంత్. ఇక్కడ మనం 1.5 పెట్టుకుంటాం కదండి షోల్డర్కి, అక్కడి నుండి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నార్మల్గా అయితే కరువు తీసేసుకుంటాం, కానీ బిగినర్స్కి అర్థమైనట్టు ఉండడం కోసం నేను స్ట్రైట్ లైన్ డ్రా చేశాను క్రాస్గా. ఇప్పుడు ఆ లైన్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకుంటే నాకు 6.5 వచ్చిందండి, అంటే 3.5కి ఒక మార్క్ అయితే చేసుకోండి. తర్వాత 1.5కి ఒక మార్కు, 1.5కి ఒక మార్కు చేసుకున్నారంటే మీరు ఇవి బేస్ చేసుకొని ఈ డాట్స్ అనేవి బేస్ చేసుకొని రౌండ్ తిప్పడం కరెక్ట్గా ఉంటుంది. మీకు కరువు తీయడం వచ్చేసింది మాకు అనుకున్న వాళ్ళైతే స్ట్రైట్గా తీసేసుకోండి. కరువు మాకు అలవాట్లేదు, మాకు ఎన్నిసార్లు తీసినా కరువు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ పాయింట్స్ దగ్గర నుంచి స్లోగా ముందు పెంచుకుంటూ వెళ్ళండి. తర్వాత లోనికి డౌన్ చేసుకుంటా ఇటువైపు లోనికి డౌన్ చేసుకోండి. ఇలా కరువు మీరు తిప్పుకోవడం ప్రాక్టీస్ అయితే చేసుకోవాలండి. ఇది ఒకసారి 2 సార్లకి రాదండి. బాగా ప్రాక్టీస్ చేసి చేయి తిరిగితేనే మనకి కరువు అనేది వస్తుంది. ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచుకు ఒక మార్క్ చేసుకోండి. మీరు 2 ఇంచెస్ తీసుకుంటే 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని రెండింటిని జాయింట్ అయితే చేసేసుకోండి. చూడండి వీడియోలో చూపించినట్టు జాయింట్ చేసేసుకొని అలాగే మనం హెమ్మింగ్ కోసం చేసుకున్న లైన్ ఉంది కదా, దానికి కూడా స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఏ రకంగా అయితే మీరు డ్రా చేసుకున్నారో అదే రకంగా కటింగ్ అనేది చేసుకోండి. కటింగ్ చేసినప్పుడు కూడా కరువు అనేది మనకు తిరగాలండి. కత్తెర బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా కట్ చేసుకోండి. మీరు ఏది కట్ చేసినా కూడా మనం ఇంకొక హ్యాండ్ అనేది రెండో హ్యాండ్ కత్తెర పట్టుకున్న హ్యాండ్ కాకుండా రెండో హ్యాండ్ అనేది ఫ్యాబ్రిక్ మీద పెట్టి నొక్కుతూ కట్ చేసుకోండి. అప్పుడే మీకు జరగకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఎక్స్ట్రా ఖర్చు కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నాకు ఈ హ్యాండ్కి చిన్న జాయింట్ అయితే పడుతుంది. ఈ జాయింట్ అనేది ఎలా జాయిన్ చేస్తారో మనం స్టిచ్చింగ్లో చూద్దాం. స్టిచ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా జాయింట్ ఎలా చేసుకోవాలనే దాని గురించి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూసారు కదండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్, షేప్ బెల్ట్, మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా పార్ట్ 2లో వస్తుందండి. పార్ట్ 1 ఈ వీడియో లెంత్ అవుతుందని పార్ట్ 1 పార్ట్ 2 కింద చేశానండి. బ్లౌజ్ కటింగ్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకొని లోతు తీయడం అనేది నేను కుట్టేటప్పుడు మీకు చూపిస్తానండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. మిడిల్ టక్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.